తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ప్రభుత్వం ఏర్పడి ఒక నెల మాత్రమే అవుతుంది. ఈ నెల టైంలోనే కేటీఆర్ ఇంకా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం పైన చేసే విమర్శలు మనం ఎలా తీసుకోవచ్చండి? ఇది కేవలం వాళ్ళ అసహనాన్నే అది చెప్తున్నది. ఎందుకంటే వాళ్ళు వచ్చి దాదాపుగా నెల రోజులైంది. ఇంకా ప్రభుత్వంలో వాళ్ళు ఇంకా అంటే వాళ్ళు సెటిల్ కాలేదు. ప్రభుత్వంలో వాళ్ళు పూర్తిగా దాని మీద నియంత్రణ రాలేదు. ఇంకా పూర్తి మంత్రివర్గం కూడా విస్తరణ కాలేదు. ఈవెన్ ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ వాళ్ళు పూర్తిగా సమూలంగా మార్పులు చేస్తున్నారు. ఇవన్నిటికీ సహజంగానే కొంత టైం పడుతుంది. కాబట్టి కేటీఆర్ గారు కానీ, లేకపోతే మిగతా హరీష్ రావు గారు కానీ, కవిత గారు కానీ, మిగతా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు ప్రభుత్వం నెల రోజులు రాగానే అది చేసింది, ఇది చేసింది, చేయలేదు, అది చెప్పింది అంటే వాళ్ళు చెప్పినవి చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ప్రభుత్వం పరంగా చేస్తున్నారు. ప్రతిపక్షంగా వీలు చేయాల్సింది ఏంటంటే కొంత సహనం, కొంత సమన్వయం, ఓర్పు వహించాలి. ఎందుకంటే అధికారం పోయిన తర్వాత వాళ్లకు బాగా అసహనం పెరిగింది, ఆక్రోషం కూడా పెరిగింది. కాబట్టి కేటీఆర్ మాటలలో కానీ, మిగతా వాళ్ళ మాటల్లో కానీ అసహనం, ఆక్రోషం బాగా కనబడుతున్నది. ఎందుకు కనబడుతుందంటే ఈ 9.5 సంవత్సరాలలో వాళ్ళు ఎటువంటి నియంత్రణ లేకుండా స్వేచ్ఛగా తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాళ్ళు వాళ్ళ అనుసారంగా వాళ్ళు నడిపించిన, పరిపాలించారు. ఒకసారి అధికారం పోయిన తర్వాత వాళ్ళకి అసహనం పెరగడం, ఈ రకరకాల వ్యాఖ్యానాలు చేయడం అనేది తప్పు. ఎందుకంటే ప్రజలే ఇప్పటికి ఇంకా సహనంతోనే ఉన్నారు. ఎందుకంటే నెల రోజులలో ఏ ప్రభుత్వం కూడా పెద్దగా తొందరగా చేసే అంశాలు ఉండవు. కానీ ఈ ఒక నెలలోనే వాళ్ళు ప్రజలకు దగ్గర కావడానికి, ప్రజల సమస్యలు వినడానికి, ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ సమస్యలను ఓపికగా వింటూ పరిష్కరించడానికి వాళ్ళు ముందుకు పోతున్నారు. కాబట్టి ప్రతిపక్షానికి కూడా బాధ్యత ఉంటుంది. తొందరపడి వ్యాఖ్యానం చేస్తే, తొందరపడి మాట్లాడితే బీఆర్ఎస్ నేతలకే నష్టం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఒక విధంగా ప్రజలలో పెద్ద మంచి పేరేం రాదు. ఇప్పుడు రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 హామీలు ఇచ్చింది కదండి. ఈ 6 హామీలలో ఒకటి నెరవేర్చింది. మిగతా నెరవేర్చడం అనేది అంత ఈజీ, ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు రాష్ట్రంలో అంటున్నారు కదా. అది పూర్తిగా వాస్తవం. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వము ఇది ఒక వైపు ధనిక రాష్ట్రము, దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా అభివృద్ధి రేటు ఎక్కువగా ఉన్నది, అన్ని తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నది, వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నది, నెంబర్ 1 రాష్ట్రం అని చెప్తూ వచ్చిన ఈ ప్రభుత్వం తీరా అసలు విషయాలకు పోతే బడ్జెట్ ఆదాయానికి వ్యయానికి మధ్యన పొంతన లేదు. ఆదాయం కన్నా వ్యయం అనేక రేట్లు ఎక్కువగా ఉన్నది. ఆ వ్యయాన్ని పూడ్చుకోవడానికి పెద్ద ఎత్తున అప్పులు చేయడం జరిగింది. అప్పులు కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ విధించిన స్థాయి వరకు కూడా తీసుకోవడం జరిగింది. తీసుకోవడమే కాకుండా దాన్ని ఇంకా ఎక్కువ చేయడానికి రకరకాల కార్పొరేషన్స్ సృష్టించి వాటి ద్వారా కూడా పెద్ద ఎత్తున ఇది లోన్లను తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ ఒక మాటలో చెప్పాలనుకున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసింది. పూర్తిగా అది కోలుకోలేని దెబ్బతీయడం జరిగింది. ఎందుకంటే వ్యయానికి ఆదాయానికి మధ్యన పొంతన ఉంటుంది. ఆదాయం సంబంధం లేకుండానే పెద్ద ఎత్తున అప్పులు చేసి మేము ఆస్తులు సృష్టించడం, ఆస్తులను చూసి అప్పులను ఎట్లా లెక్క పెడతారో అది అని చెప్పడం జరుగుతున్నది. కానీ ఒక విషయం ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. అంతకుముందు కూడా మాట్లాడే వాళ్ళకు చాలామందికి నేను ఒక ఆర్థికవేత్తగా, ప్రొఫెసర్గా చెప్తున్నా, అంతకుముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా. ఎందుకు లేదంటే మనకు 2-3 విషయాలు చెప్పవచ్చు. నెల జీతాలు అంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా 1వ తారీఖు వరకు జీతాలు కానీ, పెన్షన్స్ కానీ వచ్చేది. కానీ ఈ ప్రభుత్వం దాదాపు 3వ వారం వరకు పోయింది. దాదాపు ఇప్పటి వరకు కూడా కొన్ని వేల కోట్ల రూపాయల బిల్స్ పెండింగ్లో ఉన్నాయి. అనేకమైన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలను మొదలుపెట్టారో లేదా సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టారో అవన్నీ కూడా అరకొరగానే అమలు చేయడం జరిగింది. వీటన్నిటికీ వెనుక కారణం ఏంటంటే, బలమైన కారణం ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు. అనుకూలంగా లేకపోయినప్పటికీ గత ప్రభుత్వం
అనేక విధంగా కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థికంగా దివాళా చేయడం జరిగింది. దివాళా తీయించిన తర్వాత ఇప్పుడు మొన్న నెల కిందనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 6 పథకాలు లేదా 6 ప్రామిసెస్ 6 హామీల పేరు మీద వాళ్ళ మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. ఆ 6 ప్రోగ్రామ్స్ను ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే మొన్న ఒక 4వ తారీఖులోనే వాళ్ళు అందరికీ జీతాలు పెన్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు అనుకున్నట్టుగానే. మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రైతు బంధు కానీ లేకపోతే ఆ, ఈ ఆసరా పెన్షన్స్ కానీ లేకపోతే ఇవన్నీ పేర్లు మార్చారు. రైతు బంధు ఆసరా పెన్షన్స్ పోయిన ప్రభుత్వంలో ఉండే వాటికి ఆ పేర్లు తీసేసి కొత్త పేర్లు పెట్టిన వాళ్ళు. ఏమైనప్పటికీ కూడా ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే ఏదైతే 6 కార్యక్రమాలు చెప్పారో రెండవ వైపు ప్రజల రాష్ట్ర అభివృద్ధి వైపు కూడా మొగ్గు చూపాలి. అయితే ఈ రెండింటి మధ్య సమన్వయం చేయడం అనేది ఇప్పుడున్న ప్రభుత్వానికి అంత సులభం కాదు. ఎందుకంటే ప్రభుత్వం దాదాపుగా ఎంటీ కాపర్స్ అంటారు. ఎంటీ కాపర్స్ అంటే ఏమి చిల్లి గవ్వ లేకుండా ఈ ఖజానాను అప్పచెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళీ ప్రభుత్వం తన కున్న వనరులను తనకున్న అవకాశాలను వాడుకొని మళ్ళీ పెద్ద ఎత్తున వనరులను సమీకరించుకొని ఏవైతే 6 వాగ్దానాలు కానీ మిగతా అంశాలు కానీ వాళ్ళు అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు. దాని మీదనే వాళ్ళు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కేంద్రానికి పోవడం జరిగింది. ప్రధానమంత్రిని కలవడం, హోంమంత్రిని కలవడం, మిగతా మంత్రులను కలవడం, కలిసి మాకు కొద్దిగా ఆర్థిక వెసులుబాటు ఇవ్వండి, ఆర్థికంగా మా రాష్ట్ర పరిస్థితి ఇంత మాత్రం బాగలేదని చెప్పడం జరిగింది. తర్వాత మిగతా ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయో చూస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు ఈ ప్రామిసెస్ ఇంప్లిమెంట్ చేయడంలో ఛాలెంజెస్ ఉంటాయి. అంటే ఇబ్బందికరమైన అంశాలు ఉన్నప్పటికీ ఆ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా వాటిని అమలు చేయాలనే చిత్తశుద్ధి పట్టుదల గవర్నమెంట్కి ఉన్నది. కాబట్టి అవి కొంత మేరకు వాళ్ళు అమలు చేస్తారు. అమలు చేయడమే కాకుండా దాని యొక్క ఏదైతే ఫలితాలు ఉంటాయో ప్రజలకు అందించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు.